అబద్ధం. వీళ్ళు చెప్పేది అబద్ధం. వీళ్ళ మాటలు నువ్వు నమ్మకు శ్యామ్. అవును మావయ్య, కావాలని వీళ్ళు మా గురించి నీకు. నోర్మోయ్, మీరు మాట్లాడడానికి వీల్లేదంతే. ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియాల్సిందే. నువ్వు చెప్పమ్మా. నందినిని నీకిచ్చి పెళ్లి చేయాలి అన్న మీ అక్క ఆలోచన సత్య చనిపోయిన తర్వాత కలిగింది కాదు శ్యామ్. నువ్వు సత్యని పెళ్లి చేసుకోక ముందు నుంచి తన మనసులో ఉంది. నువ్వు సత్యని ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చేసరికి వీళ్ళు సత్యని అడ్డుగా భావించి తనని నీకు దూరం చేయడానికి నీ మీద తనకు అనుమానం కలిగేలా చేశారు. సత్య వీక్ పాయింట్ పట్టుకుని తనలో అనుమానాన్ని, నీ మీద అసహ్యాన్ని పెంచుతూ పోయారు. మీ సెకండ్ యానివర్సరీ రోజు మీ సంతోషాన్ని డిస్టర్బ్ చేసి మీ మధ్య గొడవ జరిగేలా చేసింది, సత్య ఆవేశానికి గురై ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది వీళ్లే శ్యామ్. నీ ఫోన్కు వచ్చిన మెసేజ్లన్నీ పంపించింది నందినియేరా? ఏంటి నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు? మా మీద నిందలేసి మామయ్యకి మమ్మల్ని దూరం చేయాలని చూస్తున్నారా? మేము మాట్లాడేది నిజమేనని శ్యామ్కి తప్ప ఇక్కడందరికీ తెలుసు నందిని. ఇంకా కప్పిపుచ్చుకోవాలని చూడుకో. మీరు చెప్పేది నిజమనడానికి ప్రూఫ్ ఏంటి? ఓహో, ప్రూఫ్ లేదన్న ధైర్యంతోనేనా ఎగిరి పడుతున్నావు? మీ దగ్గర ఏం రుచి ఉందో చెప్పండి. చెప్పడం కాదు, చూపిస్తాను. ఇది ఒకప్పుడు నందిని వాడిన ఫోన్ శ్యామ్. ఇవ్వండి. ఏమండి? ఏయ్, ఏయ్, ఏమండి? ఏయ్, వదలు, ఇవ్వండి. వదలు. ఏమండి? వదలు, ఏం చేద్దాం? అరే ఎన్నాళ్ళుగా ఈ ఫోన్ని మీరు దాచి ఉంచారు. ఇది ఎప్పటికీ మా కంట పడకూడదు అనుకున్నారు. కానీ ఇది నాకు నిన్నే దొరికింది. మీ పాపాలు దుర్మార్గాలు అన్నీ ఈ ఫోన్లోనే దాగి ఉన్నాయని నాకు తెలుసు. అందుకే ఫోన్ రిపేర్ చేయించి మెసేజ్లన్నీ రిట్రైవ్ చేయించి తీసుకొచ్చాను. శ్యామ్, నీకు మెసేజ్లు వచ్చింది ఈ ఫోన్ నుంచే. కావాలంటే చెక్ చేసుకో.